హాయ్ అండి. నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే చిన్నగా అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి మేము ముందుకైతే వచ్చేసానండి మరో చిన్న వీడియోతో. ఇక ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే చిన్నగా అయితే మీకు చెప్తాను. అది మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్జితల్లి అయితే పొద్దున్నే లేచేసి హోంవర్క్లు అయితే కంప్లీట్ చేసేసిందండి. చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే సంజుబాబు సెల్ చూస్తున్నాడు. అదైతే ఏబిసిడీలు అయితే రాస్తుందనమాట. సంజుబాబుకి అంతమాను ఇంకా పట్టాడంటే వదిలిపెట్టాడు, లేదంటే అసలు దాని జోలికి వెళ్ళాడు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇంక మార్నింగే లేచి ఫోన్తో కూర్చున్నాడు. అప్పటికి 1 అవర్ నుంచి అయితే చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆజీ అయితే ఇంకా ఇంటి గోడలను ఖాళీ ఉంచట్లేదండి ఎక్కడా కూడా. అలా గీసేస్తుంది మొత్తం ఇంటి గోడల నిండా. నేను చెరపడం అది రాయడం అలా ఉంటుందన్నమాట. ఇంకా వచ్చి చదువు కదా, ఇంకా కొత్త మనకు కూడా అంతే కదా. కొత్త నింది ఏదన్నా ఉంటే ఎక్కువ అదే చేస్తాం అనమాట. పాతని గుడ్లు పెట్టేస్తాం. అలాగైతే ఇంకా అది కొత్తగా నేర్చుకుంటుంది కాబట్టి ఇంకా టీచర్ అమ్మ అయిపోయింది. మొత్తం అన్నీ కూడా చాలా బాగా అయితే రాసేస్తుందండి. ఇంకైతే నెక్స్ట్ పెసరట్లు అయితే ఏమన్నారండి. ఇంకా పప్పు అయితే ఏమీ నానబెట్టలేదు అనమాట. రాత్రి పెసలు కూడా ఇంట్లో అయిపోయాయి అనమాట. కుట్ట దగ్గర నుంచి ఒక 1/2 కేజీ పెసలు అయితే తెప్పిస్తే ఇంకా అందులో సగం పెసలు నానబెట్టి కొన్ని బియ్యం కూడా వేయి చాలా బాగుంటుంది అనిందనమాట బాప అయితేని. ఇంక సరే కదా అనేసి బియ్యం కూడా వేసాను అనమాట. వేసి నానేసాను. నాని పిండి అయితే ఆడుకోవాలండి. ఇంకా ఇందులో అయితే అల్లం పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకోవాలి. రుబ్బులో అయితేనే నేనైతే పిల్లలు తింటారు కాబట్టి పిల్లల మట్టుకి ముందు ప్రాసెస్ ఇచ్చాను కాబట్టి ఇంకా దాని గురించి అయితే అల్లము పచ్చిమిరపకాయలు మానేసాను అనమాట. ఉప్పేసి రుబ్బేసి వేసాను అనమాట. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకుందాం కదా అన్న దాంతోనైతే ఇంకా అలా అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే పంచదార అయితే కొద్దిగానే ఉండిందండి, అయిపోయింది. ఇంకా నాకు అన్నీ కూడా నిండుగా ఆనాలి. అలాగా ఆనితేనే కొంతంత మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దాని గురించి అయితే అలా అంటే ఎప్పుడు ఇలానే ఉంటుందా అనేసి అనకండి. మనకు సాగినంత వరకు మనం ఏదైనా సరే మనకు అందుబాటులో ఉండేలాగే చూసుకోవాలి. సాగైనప్పుడు దేవుడు ఏ రకంగా నడుపుతాడో అప్పుడు ఆ రకంగా వెళ్ళిపోవాలన్నమాట. ప్రస్తుతానికైతే నాకు అంటే కష్టపడే తత్వం ఉండింది. ఇంకా ఇంట్లో ఏది లోటు రాకుండా చూసుకోగలను అన్న గ్రిప్తో అనమాట నేను ఈ మాట అనేది. ఇంకా దాని గురించి అయితే నాకు సరుకులు అయితే ఇంటి నిండా ఉండాలండి. ఇంకా లాస్ట్కి వచ్చేసి టైంకి అయితే తెచ్చుకోవాలి మళ్ళీని. అలా ఉంటుందన్నమాట. అలా అన్నీ ఉన్నాయి కానీ ఇంకా నాకు పంచదార అయిపోయింది, మంచి నూనె తొందరగా అయిపోయింది, రెండు కూడాను. ఇంకా రెండే ఎక్కువ తెస్తున్నాను అనమాట. 2 ట్రిప్పుల నుంచి అయితే తెస్తున్నాను. పంచదార అయితే మొన్న 1 కేజీ తీసుకొచ్చానండి. ఇప్పుడు సాయి కొట్టు దగ్గరికి వెళ్ళింది. అమ్మ పంచదార కూడా తీసుకురానా మిగులుతాననేసింది. మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే ఇంకా మనకు అన్నింటిలోనూ కూడా చవకగా ఉండేది పంచదారే కాబట్టి ఇంకా పంచదారే తెచ్చుకుంటామండి. ఇంకా అలాగైతే పంచదార అయితే తీసుకొచ్చిందనమాట. ఇంక సరే కదా అనేసి డబ్బా అయితే ఫిల్ చేసి ఇంకా పెసలు బియ్యం అయితే కడిగేస్తున్నానండి. 2 వేరువేరుగా నానబెట్టలేదు, ఒక దాంట్లోనే నానబెట్టేసుకున్నాను నేనైతేని. ఇంకా ఎందుకులే ఎందుకంటే పెసల్లో ఉన్న ఏమన్నా కొంచెం విటమిన్స్ ఏమైనా ఉంటే బియ్యంలో కూడా పట్టుకుంటాయి కదా అన్న అది దాంతోనమాట. అవి అయితే 2-3 సార్లు కడిగేసుకుని పెసల్లో 2-3 కొమ్మలు ఉన్నాయండి, చిన్న కొమ్మలు. అదే పెసలకి గుర్తుంటుంది కదా, గుర్తుకున్నాయి అనమాట. ఇంకా అవైతే శుభ్రంగా తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదైతే పిండి అయితే ఆడుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే పెసరట్లు అయితే వేసాను. ఇందులో కాంబినేషన్ ఉప్మా అయితే ఇదివరకు చేసేదానండి. ఇప్పుడు అంత ఓపిక అయితే ఉండట్లేదు అనమాట. ఉప్మా డాల్డా వేసుకుని పెసరట్లో వేసుకుని పెసరట్టు ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే నాకు అంత ఓపిక అయితే ఇప్పుడు ఉండట్లేదు. మెయిన్ వచ్చి ఒక 6 రోజులు బట్టి అయితే బుడ్డీస్ అయితే అడుగుతున్నారు. మర్చిపోతున్నాను అనమాట. నేను రోజు వేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట. ఇంకా దాని గురించి అయితే ఈరోజు ఎలాగైనా సరే పొద్దున్న పప్పు అయితే నానబెట్టలేదు కదా, సరే కదా ఈరోజు అయితే పెసలు నానబెడితే పొద్దున్న టిఫిన్ ఓకే అయిపోతుంది అనేసి అప్పటికప్పుడు వచ్చేసి నానబెట్టాను అనమాట. ఇంకా ఎలాగైతే మిక్సీ అయితే పట్టేసుకుందామని వేసి ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకుని చక్కగా కొంచెం ఉప్పు వేసేసుకుని సరిపడా వాటర్ కూడా పోసేసుకుని ఇంకైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ అయితే పట్టేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ చూసారా నాది, ఇదైతే బోట్ నెక్ అనమాట. ఫుల్ బోట్ నెక్ అనమాట బ్లౌజ్ అయితే నేను వేసుకునింది. ఇటువంటి కలంకారీ బ్లౌజులు అయితే ఆ చీర మీద వేసుకోవాలి, ఈ చీర మీద వేసుకోవాలి అనేసి ఇంకా ఇది ఉంటుంది అనమాట. ప్రతి చీర మీదకి కూడా ఈ బ్లౌజ్ అనేది మ్యాచింగ్ అవుతుంది. ఆధార్ కింద ఉన్నా సరే చాలా బాగుంటుందండి. ఇంకా అందుకనేసి ఇంక ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఐ నెక్లు కడుతున్నాను. ఇది ఒకటే బోట్ నెక్ అనమాట. ఎలా ఉంటుందని కుట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ పెడితే నేను ఇలా కూడా ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇంకా డీప్ నెక్లు అనేది
అనేది కట్టబుద్ధి వేయట్లేదు. ఇంకా దాని గురించి అయితే ఇంకా ఈ ఐ నెక్ కానీ బోట్ నెక్ కానీ వాడదామని చేసి బోట్ నెక్ కూడా డ్రాప్లు కట్ట లేకుండా బ్యాక్కి ఫుల్ బోటే అనమాట. ఇంకా అలాగైతే కడదామని చేసి ఇంక నేను ఇటువంటి బ్లౌజ్లో కదా వచ్చేసాను. నెక్ జాకెట్లు అయితే ఎలా ఉంటున్నాయి కామెంట్ అయితే పెట్టండి. నేను అదే వేసుకునే మోడల్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఎలా ఉన్నా సరే మీరు కామెంట్ అయితే తీసుకుందామని ఒక ఆలోచన అంతే. కాకపోతే ఎలాగున్నా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చానంటే ఆ నిర్ణయం అయితే నేను ఎవరు ఎన్ని చెప్పినా సరే నేనే చేసేస్తాను అనమాట. కాకపోతే బాగున్నాయో లేదనేసి ఒక కామెంట్ అయితే పెట్టండి అనేసి అంటున్నాను అనమాట. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది దగ్గరలో చూస్తున్నారు కానీ ఒకళ్ళు కూడా లైక్ ఇవ్వట్లేదు. మీకు లైక్ ఇవ్వడం తెలియట్లేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే నాకు డబ్బులేమి వచ్చేవండి. ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి నా ఛానల్ అనేది ప్రమోట్ చేస్తారు అంతే. ఏదైనా డబ్బులు వచ్చేస్తే ఇది బాగుపడిపోద్దని మీరేం లైక్ ఇవ్వట్లేదేమో. మీరు చూస్తున్నారు కదండి, చూసి ఆ వాచ్ టైమే నాకు కావాల్సిందల్లా. మీరు చూసి ఆ వాచ్ టైమే నాకు యూట్యూబ్ లెక్కేస్తుంది అనమాట. లైక్ అనేది లెక్కేది. లైక్ ఇస్తే ఇంకొకళ్ళకి చూడటానికి అవకాశం ఇస్తుంది అంతే. దాని గురించి అయితే లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను అనమాట. లేదంటే వీడియో అనేది మీ చుట్టే తిరుగుతుంది, ఇంకెవరికి వెళ్ళదు, ప్రమోట్ చేయదు ఇంకొకరికి వెళ్ళాలనేసి. ఇంకా దాని గురించి అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చారనుకో మీ పర్సనల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేశారనుకో నా వీడియో చూస్తే కనుక నచ్చిందంటే వాళ్ళకు కూడా వీడియోలో అయితే చూడడానికి ముందుకెళ్తారు కదా. దాని గురించి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే శుభ్రంగా అయితే రుబ్బేసుకున్నాను, గ్రైండ్ చేసేసుకున్నాను, అదే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత సాయి అయితే చట్నీకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేయలేదు కదా, జీలకర్ర అల్లం ఇవైతే కోసిందనమాట. మామూలు వేరే చట్నీ అయితే ఇందులో చట్నీ ఏం చేస్తారో చెప్తానండి. ఇందులో చట్నీ అయితే చాలా డిఫరెంట్గా అయితే చేస్తానమాట. నేను చాలా మట్టుకి అల్లం చట్నీ చేసుకుంటాను. నేను అల్లం చట్నీయే ఉడకబెట్టి చేసుకుంటాను అనమాట. నాకైతే ఇలాగైతే చాలా బాగా నచ్చుతుందండి. అంటే అందరూ కూడా చాలామందికి తెలియదు అనమాట ఈ చట్నీ చేసుకుంటారని వేసి. దాని గురించి చెప్తున్నానండి. ఇంకా దీనిలో అయితే ఒక టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడకబెట్టేసుకుంటే శుభ్రంగా ఉడికిపోయిన దాన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ అయితే మాకు చిన్నగాను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని పోపు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక చిన్న అల్లం ముక్క కూడా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. స్వీట్గా ఉండాలి కదా పచ్చడి అవుతేనే. ఇంకెలా ఉడకబెట్టేసుకున్నాను చూసారా. ఏమేమి వేసానో మీకు ఇప్పుడైతే క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ రుబ్బు అయితే రుబ్బేసుకున్నాను కదా, ఇదైతే ఒకసారి గిన్నెలోకి తీసేసుకుంటాను. మెత్తగా అయితే రుబ్బేసుకున్నానండి. ఇంకా ఇది ఒకటి ఏంటంటే మనం బియ్యం వేసిన వల్లనే కొంచెం పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని బియ్యం అయితే వేస్తే బాగుంటుంది అనేసి అన్నాడు. ఎందుకంటే మా పవన్ గారు హోటల్లోనూ పెసరట్టు బాగా వేస్తున్నాడు ఈ మధ్యలో. దాని గురించి అయితే పెసరట్టు అయితే వేస్తే కొంచెం బియ్యం నానబెడితే చాలా బాగుంటుంది అన్నాడు అనమాట. వాళ్ళంటే అక్కడ హోటల్లో వేసి ప్రాసెసింగ్ గురించి చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. దాని గురించి అయితే సరే కదా అని వేసి నేను అలాగే చేద్దామని చేశానమాట. చూడండి ఇక్కడ అయితే కోస్తుంది అన్నీ కూడా జాయిగాను. సాయి అయితే కోయటంలో అన్నీ చాలా బాగా కోస్తుంది అనమాట. ఈ కత్తిపేట ఒకటి మీకు ఒకటి యాన్సర్ అనమాట. అటు ఇటు అల్లల్లాడితే ఆడుతుంది. నెక్స్ట్ అయితే రేపొద్దుట వడ్రింగ్ అయినా వస్తాడు చెల్లి వాళ్ళ ఇంటికి. చిన్న కబోర్డ్ అయితే కట్టించుకుంటున్నారు. దాని గురించి అయితే ఇంకా ఒక మేకప్ తీయించుకుని కొంచెం స్నానం అయితే పట్టించుకోవాలి. ఇంకా బుడ్డీస్ అయితే ఇలా కూర్చుని ఆడుతున్నారండి. ఇంకా నేనైతే నా పని అయితే నేను చేసుకుందామని చేసి అది కోసి అన్నీ తీసుకుని పక్కన నుంచి చేసుకుని నేనైతే ఇంకా వీటిలో అన్నింటినీ ఉడకబెట్టినాయి లేవని చూసుకుని ఒకసారి అయితే అన్నీ అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ అయితే కట్టేసుకుంటానండి. ఇంకా నెక్స్ట్ అయితే పెసరట్లుగా అయితే ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటాను. ఎందుకంటే మనం ఒక మిక్సీ జార్లో వేసుకునే కన్నా ఒక బౌల్లో వేసుకున్నామనుకో మనం ఎంతెంత వేస్తున్నాము ఒక్కొక్కటి కానీ క్వాంటిటీ అయితే బాగా తెలుస్తుంది కదా. దాని గురించి అయితే నేను మొత్తం జార్లో కానీ కూడా ఒక గిన్నెలో అయితే తీసేసుకుని పెనం పెట్టుకుని పెసరట్లు అయితే వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇలాగ సాయి అయితే నాకు అన్ని కోసి రెడీ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత అయితే అది ఇవాళ కొంచెం లేట్గా వెళ్ళాలండి. సండే అయితే కొంచెం లేట్గా వెళ్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ ఏమీ ప్రాసెస్ అయితే ఏమీ చేయలేదు. ఏం చేస్తానో మీకు అయితే తర్వాత చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ముందు టిఫిన్ ప్రాసెస్ అయ్యిందంటే తర్వాత చూద్దామని చేసి ఇంకా చూసారు ఇవన్నీ కోసి అయితే ఎలా ఇచ్చేసిందో. కూరగాయలు కోయటంలో అయితే చాలా బాగా కోస్తుంది. చాలా చిన్నగా అయితే కోస్తుంది. కత్తిపేట తెగపోయినా చిన్నగా అయితే కోసేస్తుందండి. ఇంక ఇదిగోండి. ఇంక ఇందులో అయితే పచ్చిమిరపకాయ, నెక్స్ట్ అయితే
ఉల్లిపాయ అయితే శుభ్రంగా వేపేసుకుంటున్నాను. ఏంటంటే దీనికి ఫ్రైడ్ రైస్ చేద్దాం ఆ సాయికి అయితేని ఇంకా క్యారేజ్ తీసుకెళ్ళిపోతుంది కదా, దాని గురించి అయితే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి ఇంకా నేను కిరణ్ అయితే లేడండి, డ్యూటీకి అయితే వేరే ఊరైతే వెళ్ళాడనమాట. దాని గురించి అయితే ఇంక సండే అయినా సరే నేను ఏం తెప్పించలేదండి వేసి ఇంకా దీనికైతే ఫ్రైడ్ రైస్ చేసేసి పెట్టేస్తే మధ్యాహ్నం బుడ్డీస్కి అయితే ఉంటే బుడ్డీస్ కూడా కొంచెం పెట్టేద్దాం ఉందాం సరే అనేసి అనుకున్నాను. చెల్లి అయితే సాంబార్ కాస్తున్నానక్క కొంచెం సాంబార్ పోస్తాననింది. ఇంక సరే అది అయితే నేను అయితే వేసి తినేద్దాం, సాయంత్రం ప్రాసెస్ సాయంత్రం చూద్దామనేసి అనుకున్నాను అనమాట. అనుకుని ఇంకైతే 2 గుడ్లు అయితే కొట్టేసి ఒక దుక్కుని పెట్టుకున్నానండి. ఎంచేతనంటే గుడ్డు కొట్టడం అయితే వీడియో షూట్ చేస్తా అవ్వట్లేదు అనమాట. దాని గురించి అయితే ఇంకా గుడ్లు అయితే 2 గుడ్లు పేట్లు అయితే కొట్టేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది, ఇంకా ఆడాలి అయిపోయింది. అల్లం అయితే ఉండింది, వెల్లుల్లిపాయల కోసం చూస్తున్నాను. ఆయన ఇవాళ వెల్లుల్లిపాయలు ఆయన ఇస్తేనే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, లేదంటే కొట్ట దగ్గర తీసుకొచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఈరోజు కంపల్సరీ ఆడాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా వేగిపోయిన తర్వాత నా ప్రాసెసింగ్ అయితే ఇదేనండి. మీరు అందరూ ఎలా చేసుకుంటారో తెలియదు కానీ చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే నాకు ఇలాగే నచ్చుతుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, దాని గురించి అయితే నేను ఈ రకంగా చేస్తాను, నాకు వచ్చిన విధంలో నచ్చిన టేస్ట్తో అనమాట. ఇంకా దాని గురించి అయితే నేను అది చూసి ఇది చూసి అయితే చేయను అనమాట, నా ఓన్గానే చేసుకుంటాను. ఇంకా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఇంకా కరివేపాకు కూడా సమానంగా వేసేసుకుని ఇంకా అది కూడా బాగా వేగిపోయేలాగా అయితే వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు నెక్స్ట్ అయితే లాస్ట్లో వేసుకుందాం మన చికెన్ మసాలా అనేది ఇంక వేసేసుకొని శుభ్రంగా గుడ్డ అయితే కొట్టేసుకోవచ్చు. ఇంక ఈలోగా చల్లారి పెట్టుకున్నానండి, ఇది ఫ్యాన్ వేసుకుని ఇంక ఇదైతే ఒక రుబ్బేసుకోవచ్చు. రుబ్బేసుకుని తాలింపు అయితే వేసేసుకున్నానంటే ఇంకా అది చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ బుడ్డీస్ కోసం కాదండి చట్నీ అయితే, బుడ్డీస్ అయితే వేసుకోరు చట్నీ. ఇంకా బుడ్డీస్ అయితే కొంచెం పంచదార వేసుకుని తినేస్తారనమాట. ఇంక లేదంటే కనుక ఆవకాయ పచ్చడి సంజుబాబుకి బాగా పిచ్చి, ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని తినేస్తారు ఇద్దరును. ఇంకా అలా కాకుండా ఇంక ఈరోజు అయితే వేసానండి, అంతా ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ అయ్యి వేసేసరికి నేను తిన్నానమాట. నాకు చాలా అయితే కోపం వచ్చేసింది. నేను ఇంత 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి అడుగుతున్నారని వాళ్ళు వేస్తే మీరు తిన్నంటారా అనేసి కోపపడితే అప్పుడు చెరుకు ఒక ముక్క కట్టు తిన్నారనమాట పంచదార వేసుకుని. సరే కదా బుడ్డోళ్ళు తిన్నప్పుడు అంత ఇబ్బంది పెట్టేది, ఇంటికాడే ఉంటారు కదా ఏదో ఒకటి తింటారు కదా అనేసి ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సినంత పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చిన్న బెల్లం ముక్క అయితే వేయాలన్నాను కదండి, ఆ బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకోకపోతే ఈ చట్నీ అనేది బాగోదు, టేస్ట్ ఉండదు. తీపి ఉంటేనే కొంచెం అల్లం చట్నీ కింద టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా అలాగే వస్తుంది, బాగుంటుంది అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా పెద్దగా తెలిపోక్కలేకుండా అన్నీ కోసేసి సింపుల్గా ఉడకబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుని కొంచెం చింతపండు బెల్లం అల్లం అదే ఉప్పు వేసుకుని నలగబెట్టేసుకుని చిన్నగా అయితే పోపు వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంక పెద్ద ప్రాసెసింగ్ అయితే పెట్టుకోక్కర్లేదు. చట్నీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అప్పుడు చేద్దరు కానీ నాకు బాగా వచ్చింది చట్నీ అనేసి తప్పనిసరిగా నచ్చుతుంది అనమాట. ఇంక చూడండి ఎంత ఎలా ఉందో మొత్తం కిచెన్ అంతా కూడా, బుడ్డ కిచెన్ కదండి నాకు సరోజిని అంటుంది అనమాట, పెద్ద కిచెన్ పెద్ద గదిలాగా అనేసి వీడియోల్లోనూ ఇది అవుతాయి చూస్తే ఎంతో లేదు నువ్వే పడతావు ఇందులోనూ అనేసి అనిందనమాట. అవునండి చాలా చిన్న ఇల్లు, ఎంతో కాదు కదా, ల్యాండ్ వచ్చేసి నానమ్మ గారు ల్యాండ్ అండి ఇది అయితేనే. ఇంకా వాళ్ళ బాప అయితే సగం కట్టుకుంది 1 సెంట్లోను, నేను 1 సెంట్లో కట్టుకున్నాను 2 సెంట్లలోనూ. బాప అయితే పొడవ బిట్టు మొదలు కొంచెం ఎక్కువ వచ్చింది దానికి, నాకు ఇంకా తక్కువ వచ్చింది. ఎందుకంటే ఇంకా రోడ్డు క్రాస్ తిరిగింది బాపకైతే, ఆ క్రాస్ తిరిగిన ప్లేస్లో అయితే రెట్నో బాత్రూమ్ అవన్నీ అయితే వచ్చాయి అనమాట పైప్ వేసుకోవడానికి. కట్టాను సెంట్లో ఇల్లు అయితే అయిపోయింది. నాకైతే ఇంకా చాలా ఇంకా తక్కువ కాబట్టి సెంట్కి ఇంకా తక్కువేనండి. నాకంటే సెంట్కి ఇంకా తక్కువే అంటే ఇంటి ముందు ప్లేస్ వచ్చిందనమాట. దాని గురించి అయితే ఉన్నంతలో ఇల్లు కట్టేసుకున్నాను, దేవుడికి సగం వదిలేసేసి. దేవుడికి వదలకపోతే నాకు ఇల్లు అయితే పెద్దగానే అవునండి. ఇంకా దేవుడికి ఒక ఎంత వదిలేసానంటే 2 గజాలు వదిలేసాను అనమాట. 2 గజాలు కూడా ఇల్లు వచ్చేస్తే మనకు 2 గదులు అయిపోను కదా. ఇంకా దాని గురించి అయితే ఇంకా దేవుడికి వదలాలనేసి వదిలేసాను, ఆయన ప్లేస్ ఆయనకే ఉండాలనేసి. ఎందుకంటే మనం దేనితోనే పెట్టుకోవచ్చు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో అయితే పెట్టుకోకూడదు, కష్టాలు పెట్టేస్తాడు. రేపు పొద్దున కాబోయే తరాల్లో రాబోయే వారసులు ఉండరు. ఇంకా దాని గురించి అయితే చాలా ఇబ్బంది అయితే పడాలి. దాని గురించి అయితే ఆయన ప్లేస్ ఆయన వదిలేసే కట్టుకుంటానని, నాకు ఎంత వస్తే అంతే చాలని. పైన గది కింద అయితే చిన్నగా అయితే తీసుకున్నాను అనమాట. అందుకే నా ఇల్లు చాలా చిన్న ఇల్లు, సింపుల్గానే ఉంటుంది కానీ నాకు సొంత ఇల్లు అనమాట. ఇంకా దాని గురించి అయితే అద్దెలు కట్టాలి, వేలుకు వేలన్న భయం లేకుండా ఉండగలుగుతున్నాను అనమాట. ఇంకా చాలామందికి ఇల్లు లేకుండానే పెద్ద పెద్ద బడాయి పువ్వులు చెప్పేస్తూ ఉంటారు. ఇంకా దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే
ఈ ప్రాసెసింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకుని శుభ్రంగా రైస్ అయితే వేసేసుకుని కలబెట్టి దాంట్లో అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా లాస్ట్లో ఆ టచ్ ఇచ్చామంటే అదరహో అంటుందన్నమాట అండి. ఫ్రైడ్ రైస్ అయితేనే చాలా బాగుంటుందన్నమాట. నేను చేసే ప్రాసెస్లో అయితే ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది నిజంగానే. రెస్టారెంట్ స్టైలు అంటే రెస్టారెంట్లో ఆ రెస్టారెంట్ కాదండి, రోడ్డు మీద రెస్టారెంట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న రెస్టారెంట్లు బండి దగ్గర, అటువంటి రుచి వస్తుందన్నమాట. నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను అయితే ఇదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా. మా బుడ్డీస్కి అయితే సగం ఉంచింది, వాళ్ళ అమ్మ సగం తీసుకెళ్ళిపోయింది. నాకు నోరాక కొంచెం తింటే బుడ్డీస్ అయితే మళ్ళీ కావాలన్నారు. మళ్ళీ కావాలంటే అప్పుడు అయితే వచ్చినట్టు మళ్ళీ చేయవలసి వచ్చును. ఇంకేదో మబ్బు పెట్టేసి ఇంక పప్పుచారు అన్నం తినండి, సాంబార్ అన్నం చాలా బాగుంది గుడ్డు తెడ్డు అని చెప్తే పాపం మళ్ళీ సాంబార్ అన్నం అయితే తినేసింది ఆద్య. సంజీబాబు తినలేదులేండి. ఇంకా అలాగైతే అయిందనమాట. ఒక్కసారి అయితే మన నోరు మనం కాచుకోలేకపోతే చాలా తిప్పలు పడాలన్నమాట. ఇంకా అలాగైతే ఆ రోజుని నిన్నైతే అలా తిప్పలు పడాను అనమాట. సంజీబాబు అయితే మళ్ళీ కావాలని పట్టలేదు, కానీ ఆజి పట్టిందనమాట. ఇంక నెక్స్ట్ అది చూడండి, ఇలా రైస్ వేసి కలిపేసుకుంటాను అనమాట. ఒక తౌడు బియ్యం అయితే వండేసానండి పొద్దున్నేని. ఇంకా అందులో సగం అయితే రైస్ కలిపాను, ఇంకా సగం అయితే ఉంచేసాను అనమాట. ఇంకా సాయంత్రం అన్నవసరం ఉండదు, ఇంకా తౌడు బియ్యంతోనే వెళ్ళిపోతుంది రోజంతేని. ఇక ఈ రోజుల్లో ఫుడ్ ఎవరు తినేస్తున్నారండి? ఎవరో ఎక్కడో కురుగు మంది కొంతమంది ఉంటారు, కానీ ఇంకెవరో ఫుడ్ అనేది పెద్దగా ఏం తినట్లేదు. తినకపోయినా భారీగా ఉల్లిలోకి వచ్చేస్తున్నాయి ఎవరికైనా సరేని. ఇంకా తౌడు బియ్యం వండుకుంటే పొద్దునకి సాయంత్రం సరిపోయి అదే పారబోసుకుంటున్నారు చాలామంది. ఇంకా దాని గురించి అయితే ఇంకా రేషన్ ఎక్కువ రేట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి అన్నం. లేదంటే నేను రైస్ వడియాలు పెట్టేస్తాను, అన్నం అయితే వేస్ట్ చేయను. ఎందుకంటే మించి 1550 రూపాయలు రైస్ బ్యాగ్ వచ్చి. ఇంకా అలాంటప్పుడు మనం ఏం పడేస్తాము. డీమార్ట్లో అయితే రాయచూరు రైస్ అయితే తీసుకున్నానండి మొన్న అయితేనే, చాలా బాగుండింది రైస్ అయితేనే. ఇంక నాకు నచ్చింది అనమాట. దాని గురించి అయితే ఇంకా అదే బ్రాండ్ అయితే వాడదాం అనేసి నేను అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అవుతా చూడండి, రాయచూరు అండి రైస్ నేమ్ వచ్చేసి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేశారనమాట. చూస్తేనే తెలుస్తుంది కదా మీకు ఎంత బాగుంటుంది అనేది. ఒకసారి అయితే ట్రై అయితే చేసి ఒకసారి వండి తిని శశి వండిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉండిందో కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ తాలింపు అయితే వేసుకుంటున్నాను. చట్నీ తాలింపు అయితే వేసేసుకుని చిన్నగా అయితే ఇంకా మిక్సీ గిన్నె అయితే చూడండి ఇలా అయితే చాలా చూడతాగా జ్యూసీగా చాలా బాగుంటుంది చట్నీ అనింది. ఇంకా ఒకసారి తింటే దాని టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట. ఇదైతే మా అత్తగారి ఇంటికాడ హోటల్లో వండుతారండి. కాంబినేషన్ ఏంటంటే పెసరట్టు, కానీ ఎక్కువ బజ్జీకి కాంబినేషన్ ఇదవుతాయి. బజ్జీకి చట్నీ అచ్చమ్మ హోటల్ అని ఉంటుంది మా ఊళ్ళో, అని చేస్తుంది. నెక్స్ట్ అయితే ఆవిడ కాదనుకుంటా, కాలువ దగ్గర వేరే వాళ్ళు భాస్కర్ హోటల్ అని ఉంటుంది, ఆ హోటల్ దగ్గర చేస్తారండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరకాయ ఎక్కువ వేసేసి చేస్తారు. మనమైతే ఇంట్లో బుడీసుకు కదా అనేసి చిన్నగా అయితే పచ్చిమిరకాయ 2 వేసి చేసుకున్నాం అనమాట. ఇంక ఇదిగోండి పోపు అయితే బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేదంటే గిన్నెకి అయితే పట్టేస్తుంది అనమాట. దాని గురించి అయితే కొంచెం వేడి ఉంటుంది అనిపించుకున్న దాని మీద అయితే సీమ్ అంటే చాలన్నమాట. అలాంటి దాని మీద అయితే వేసుకుంటే సరిపోతుంది. చట్నీకి స్మెల్ వస్తుంది, చట్నీ అంటుకోదు అనమాట. ఇదిగోండి ఇలా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్టు చట్నీకి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే ఇదనమాట. ఇంకా చూసారా ఎలా అయితే రెడీ చేసుకున్నాను. పొద్దున్నే ఇన్ని పనులు చేయాలంటే చాలా కష్టమేనండి. వీడియో తీసుకోవాలి, ఇన్ని పనులు చేయాలని అంటే మా కష్టాన్ని మీరు ఎవరు గుర్తించట్లేదు అనమాట. ఇంకా తప్పదండి. ఒక్కొక్కసారి ఏదో జాబ్ అంటున్నాం కదా, జాబ్ గురించి వాచ్ టైం అయితే ఇంకా సగం పైనే ఉంది. సగం పైనే అంటే ఇంకా ఇప్పుడు చేసినంత టైం ఇంకా ఉంటుందేమో ఏంటో. పెట్టాను ఛానల్లో, మళ్ళీ మానేయడానికి ఏమో వాచ్ టైం మళ్ళీ వెనకపోద్ది, మళ్ళీ తీసుకురావాలా అనిపిస్తుంది. మానిపడితే వదిలిపోతుంది కదా అని అంటుంది. ఇంకా సాయేమో వద్దమ్మా చేస్తున్నావు కదా, చేసిన దాని వల్ల ముందుకెళ్ళు, చేయటం మానేయొద్దు అని అంటుంది. కిరణ్ కూడా అలాగంటుంది. దాని గురించి అయితే ఇంకా తప్పట్లేదు. ఒక్కొక్క రోజు అయితే వీడియో కూడా పెట్టట్లేదు. ఈ వారం రోజులు బట్టి 2 రోజులు 2 వీడియోలు అయితే పెట్టలేదండి. ఇంక రోజు వీడియో పెట్టినా పర్వాలేదు బంగారం పెట్టండి అనేసి అన్నారు మాలతీ అక్క అయితేని. సరే కదా అనేసి నేను కూడా ఆవిడ అన్నట్టు ఒక్కొక్కసారి అది వీడియో అవ్వకపోయినా సరే 2వ రోజు వీడియో అన్నా పెడుతున్నాను అనమాట. మనకు వ్యూస్ వచ్చినాయి అనుకోండి, రోజు డైలీ 2 వీడియోలు పెట్టేసుకోవచ్చు. వ్యూస్ రాలేనప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకా అలాగైతే ఇంకా తక్కువగానే వీడియోలు పెట్టుకోవచ్చు అనమాట. ఆళ్ళగడ్డ రాజుగారు కూడా అలాగే అన్నారనమాట. ఆయన ఏదో వీడియోలోను ఆయన ఫోన్ నెంబర్ చూసి మెసేజ్ అయితే పెట్టాను. మెసేజ్ పెడితే అలాగే ఉంది. మీరు ఒక్కొక్కసారి షార్ట్ వీడియోలు చేయండి, లాంగ్ వీడియోలు మీకు ఎక్కువైపోయినాయి, షార్ట్ వీడియోలు లేవు కదా,
సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు అన్నారని ఈ మధ్యలో షార్ట్ వీడియోలు కూడా చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి అయితే కొంచెం కుటుంబ కష్టాలు ఎక్కువ ఉండటం వల్ల షార్ట్లు కూడా ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వడం రావట్లేదు. దాని గురించి అయితే 2 రోజులు 3 రోజులు మానేసి మళ్ళీ మొదలెడుతున్నాను అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇంకా లైఫ్ స్టైల్ అయితే ఇలా సాగిపోతుందండి. ఇదండి వీడియో అయితే, ఈరోజు వీడియో అయితే అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఇంకా అలాగైతే చల్లలేదు. చల్లకుండా కొత్తిమీర ఇంకా ఎలాగా చట్నీలు గట్రా ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇందులో కూడా ఎందుకులే అనేసి ఇంక ఇలా అయితే పెసరట్టు అయితే వేసేసుకున్నాను. ఇంకా పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ అనమాట. వీడియో నచ్చిందంటే ఒక లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.